సూపర్ టీ, మసాలా టీ సూపర్గా అయితే నేను చేస్తానండి. మసాలా టీ అంటే మసాలా టీ కాదు, ఇది యోగాకి సంబంధించింది. దీన్ని యోగా టీ అని కూడా అంటారండి. యోగా టీ అని కూడా అంటారు. దీంట్లో ఏమేమి వేస్తాను, ఎలా చేస్తాను అనేది మీరు నా వీడియో, ఈ యోగా టీ ఎలా పెట్టాలో, ఎంత సూపర్గా ఉంటుందో, ఇది తాగితే ఎంత రిలీఫ్గా ఉంటుందో, ఎర్లీ మార్నింగ్ ఈ టీ అయితే మీరు తీసుకున్నట్లయితే అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ రోజు. ఈ చాయ్ కుటుంబంలో భార్యాభర్తల్లో భర్త భార్యకి ప్రొద్దున్నే లేచి ఈ టీ పెట్టి ఇచ్చారనుకోండి, అసలు ఆ కుటుంబం ఎంత, భర్త పెట్టి, భార్య కదా పెట్టివ్వాలి, భర్త ఎందుకు పెట్టివ్వాలి అనుకోవచ్చు మీరు. కానీ భర్త పెట్టిస్తే భార్యకి చాయ్, భర్తలో ఉన్న తగ్గింపు భార్యకి అర్థమవుతుందన్నమాట. వాళ్ళకి ప్రేమ ఎక్కువ అవుతుంది, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి అబ్బా, తప్పకుండా మీరు ఈ ఛాయ్ని ట్రై చేసి మీ వైఫ్కి తప్పకుండా మీరు ఒకసారి అయితే పెట్టివ్వండి. మీ కుటుంబంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది అనటానికి అతిశయోక్తి లేదండి. మీ కుటుంబం, మీకు భార్య, మీరు భార్యని మీరు అలాగా చక్కగా టీ పెట్టి ఆమెకి ఇస్తే ఆ మనసు ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. మీ తగ్గింపు తత్వం, నేను చెప్పేది పురుషులకి. స్త్రీల విషయానికి వస్తే అది మామూలు, నేను చెప్పేది పురుషుల విషయంలో. ఆ టీ, మీరు పెట్టించిన టీ తాగుతామకి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. మీ హృదయంలో ఉన్న ప్రేమ అర్థమవుతుంది. మీరు ఎంత తగ్గింపులో మీరు ఆమెకు పెట్టిస్తే మీ కుటుంబం అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీ కుటుంబంలో లక్ష్మీదేవి తాండవిస్తుందండి. మీరు పొద్దున్నే కనుక మీ భార్యకి చక్కగా టీ పెట్టి ఇచ్చినట్లయితే, నేను చెప్పినట్లు చక్కగా యోగా టీ నేర్చుకోండి. సరే, మీకు ఇచ్చవలసిన టీ పెట్టుకొచ్చి ఇవ్వచ్చు మీరు, కానీ నేను పెట్టిన యోగా టీ నేర్చుకొని మీ భార్యకి పొద్దున్నే పెట్టి ఇవ్వండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది పెరుగుతుందంటే, చక్కగా ప్రేమ అనేది మీ ఇద్దరము మధ్యలో పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. ఆ మనసు, భార్య మనసు ఉప్పొంగిద్దండి ఆ సమయంలో. ఆవిడ, నా భర్త నా కోసం చేస్తున్నాడు, నా కోసం ఉన్నాడు అని